Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 3వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోష వదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. కొందరు బుద్ధిమంతులు దోషము వలె కర్మ విడిచిపెట్టదగినదని చెప్తారు. మరికొందరు యజ్ఞము దానము తపస్సు మొదలగు కర్మలు విడవదగనివని చెప్తారు. కర్మ ఉపాధికి అనగా శరీర ఇంద్రియ మనంబులకు సంబంధించింది కావునను ఉపాధి భ్రాంతిజన్యమైనది గనుకను ఆత్మ సర్వసాక్షి కావునను కర్మ దోషము వలె విడువదగినదని కొందరి మతము. కర్మ బొత్తిగా వదిలినచో జీవునకు చిత్తశుద్ధి ఎట్లు కలుగుననియు అసలు దేహయాత్రయే ఎట్లు జరుగుననియు భావించిన వారై కొందరు చిత్తశుద్ధికరములకు తపో యజ్ఞదానాది కర్మలు వదలదగినవి కావని చెప్తారు. ఈ ప్రకారముగా జనులలో కర్మను గూర్చిన భిన్నాభిప్రాయములు భగవానుడు వ్యక్తపరిచి ఈ విధమున తన యొక్క నిర్ణయమును రాబో శ్లోకమున తెలియజేస్తున్నారు. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.